ఈరోజు ప్రభు యొక్క శ్రేష్టమైన, విలువైన, ఘనమైన డైమండ్ బైబిల్ అంతటికి కూడా ఆ డైమండ్ మీరు పట్టుకోగలిగితే ఇంకా మనల్ని ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఇంక ఏ విధమైన ఇబ్బందులు ఉండవండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అది రాయబడింది. అత్యంత శ్రేష్టమైన బైబిల్, ఓవరాల్ బైబిల్ అంతటికి కూడా శ్రేష్టమైన ఏంటది? ఎస్, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. బహుశా ఈ వాక్యము మనకి ఏదో నోటికి పదాలకి మన నాలెడ్జ్ని బట్టి మీరు చదవండొచ్చేమో, కానీ పిల్లలు అలాగే మీకు కూడా తెలిసి ఉండొచ్చేమో, కానీ ఆ అర్థాన్ని మీరు పట్టుకోగలిగితే, ఆ అర్థాన్ని మీ జీవితంలో ఇంపాక్ట్ చేయగలిగితే, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, దాన్ని ప్రభావితం అయితే దేవుడి యొక్క కార్యాలు కానీ, దేవుడితో సహవాసం కానీ, అది అల్టిమేట్ రిలేషన్షిప్ అయిపోతుంది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి ఏం చేశాడు ఆయన? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుణ్ణి మనకు అనుగ్రహించారు. మనం నిత్యజీవం చూడాలని ఆయన ఎంతో ప్రేమ ఉంది మన మీద. ఒక మాట ఆలోచించారు. అంత ప్రేమ ఉన్న దేవుడు తన కుమారుని మన కొరకు విడిచిపెట్టిన దేవుడు తన కుమారుని మన నిమిత్తం పాపముగా మారిపోతున్నా సరే, ఈరోజు మనకి ఇచ్చిన విలువ, మన విషయమే ఆయన ఆలోచన, మన విషయమే ఆయన తలంపులు ఈరోజు ఎంత ప్రాముఖ్యమైన వారు తెలుసండి. దేవుడికి ఎంత విలువైన వారు మనకు తెలుసా. ఈరోజు ఈ పవర్ఫుల్ బిలీవర్ యొక్క బిహైండ్, దాని వెనకున్న ఉద్దేశం మీకు తెలుసా? భూమి మీద విశ్వాసి ఎంత శక్తివంతమైన వాడో తెలియట్లే. అది తండ్రికి తెలుసు. ఎందుకంటే తన పోలికలు మనం ఉన్నాం, యేసయ్య పోలికలు, యేసయ్య స్వరూపంలో మనం ఉన్నాం. దేవుడు ఎంతో విలువగా ఇచ్చాడు. అందుకే నా నామం మీకు ఇచ్చేస్తున్నాను, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు. కానీ మనిషి తనతోనో లేకపోతే తన పాప పరిస్థితులతోనో మనుషులతోనో కంపేర్ చేసుకుని తన జీవితాన్ని, తన యొక్క ఆలోచనలను ఇహలోకంతో బ్యాలెన్స్ చేసుకుంటాం. మన పరలోక వ్యక్తులం. వీఆర్ హెవెన్లీ సిటిజన్షిప్స్. హల్లెలూయా. మనకి పరలోక పౌరసత్వం ఉందండి. మనకి ఆ కుమారుడు మన కోసం ఇచ్చాడు. మన కోసం ఆయన శాశ్వతమైన ప్రేమ పంపించాడు. దేవుడు ఎంతో ప్రేమించిన, అంత ప్రేమించిన దేవుడు ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఉండడం, ఆ లేమిలో మిమ్మల్ని నిలబడినప్పుడు, ఆ గొడవల్లో లేకపోతే ఆ గలిబిల్లో దేవుడి మిమ్మల్ని చేయను. ఆ కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి. అపవాది అలాగే అపవాదికి ప్రధాన లక్ష్యం ఏంటంటే వాడు పడగొట్టే ముందు విడగొడుతుంటాడు. అవ్వ ఆదాము దగ్గర ఉంటే బహుశా పడకపోనము, కానీ ఆదాము దగ్గర అవ్వ విడగొట్టబడింది, అంటే విడిగా దొరికింది, అవ్వ పడిపోయింది. అలాగే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, భర్త, భార్య, వారు విడగొట్టబడకుండా కలిపి వారు విశ్వాసంతో దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమను మనం పట్టుకుని మనం వెళ్తూ ఉంటే ఏ విధమైన అపవాది తంత్రాలు దీని ముందు పనిచేయవు. దేవుడు ప్రేమ ముందు ప్రతి కూడా బలాదూరేనండి. కాబట్టి లోతుగా ఈ మాటను అర్థం చేసుకోండి. లోతుగా ఈ మాట మీ హృదయంలో లోపలికి వెళ్ళి, దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు. నా ప్రభు నాతో వస్తాడు, నాలో ఉంటాడు, నాతో పాటు అని నేను ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తాడు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రేమను పట్టుకునే వారు ఉన్నామా? ఆ ప్రేమను పొందుకునే వారు ఉన్నామా? ఆ ప్రేమలో మనం నిలిచి ఉండేవారుగా మనం ఉన్నామా? ఈరోజు మనం అందరం కూడా అట్టి ప్రేమలో మనం నిలిచి ఉన్నట్లయితే అటువంటి గొప్ప ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అటు రీతిగా దేవుడు ప్రేమను అనేక మందికి మనం తెలియచేయడానికి అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇదే రక్షణ సమయం, నేడే రక్షణ దినం, అనుకూల సమయం. విశ్వసించండి, పట్టుకోండి, ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తుంటాడు. మే గాడ్ బ్లెస్ యు.